హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో మీరందరూ రిక్వెస్ట్ చేసినట్టుగానే వీడియో చేయడానికి అయితే ఈరోజు ప్రయత్నం చేస్తున్నానండి. ఒక 10 స్టాక్స్తో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే లాస్ట్ అక్టోబర్లో 18,600లో నిఫ్టీలో ఏదైతే కరెక్షన్ చూపించిందో అది ఆల్మోస్ట్ 16,400 లెవెల్స్ వరకు దారితీసింది డిసెంబర్లో, వితిన్ 2 మంత్స్లోనే. మళ్ళీ డిసెంబర్ నుంచి షార్ప్ రికవరీ వచ్చినా కూడా లాస్ట్ 4 డేస్ బ్యాక్ నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే 18,310 320 లెవెల్స్ నుంచి మళ్ళీ ఒక కరెక్షన్ అయితే కనిపించింది లాస్ట్ 4 డేస్లో. మనం లాస్ట్ వీక్లో ఏదైతే చూసామో ఇది ప్రీ బడ్జెట్ సెషన్లో ఉండే వాలిటాలిటీ అనమాట. సో ఆల్మోస్ట్ కరోనా పాండమిక్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కావచ్చు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్లో కరెక్షన్స్ కావచ్చు. సో ఈవెన్ S&P 500 చూసినట్టయితే, నాస్డాక్ చూసినట్టయితే 200 DMA కంటే బిలో ఆల్మోస్ట్ దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి. అయినా కూడా మన ఇండియన్ మార్కెట్స్ అనేవి 50 DMA కంటే ఎబోనే ట్రేడ్ అవుతున్నాయి, విచ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఇండికేషన్ ఫర్ అవర్ ఇండియన్ మార్కెట్స్. బట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడము, అలాగే బడ్జెట్ సెషన్ ముందుగా ఉండడము, ప్రజెంట్ అయితే లాస్ట్ 1 వీక్లో అయితే మనకి కరెక్షన్ అయితే కనిపించింది 18,300 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 17,600 లెవెల్స్ వరకు. సో 17,600 లెవెల్స్లో ఒక డోజీ ప్యాటర్న్ క్యాండిల్ అయితే మనకి లాస్ట్ ఫ్రైడే రోజు ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రిస్క్ టేకర్స్ అయితే, ఎందుకంటే ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ దట్ మండే ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పటికీ రికవరీ ఉంటుంది అనుకుంటూ ఉన్నాను. సో ఫోమో ఏదైతే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, మనం లాస్ట్ డిసెంబర్లో, నవంబర్లో ఏదైతే ఫాలింగ్లో ఇన్వెస్ట్ చేయడం మిస్ అయ్యామో, డిసెంబర్ రేస్ తర్వాత మనం అందరం చూసాం చాలా స్టాక్స్ అనేవి మంచి ర్యాలీ అయితే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి చూసినట్టయితే, డిసెంబర్ ఆల్మోస్ట్ 20 నుంచి చూసినట్టయితే జనవరి 18 వరకు ఒక 1 మంత్ కంటిన్యూస్ ర్యాలీ అనేది అప్పర్ సైడ్ అనేది కనిపించింది. సో అట్లాంటి ఆపర్చునిటీ మిస్ కావద్దు అనుకుంటే కనుక ఇప్పుడు కాస్త రిస్క్ అయినా సరే ఒక లిటిల్ అమౌంట్స్తో మనం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి గురించి అయితే ఈ పోర్ట్ఫోలియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఎస్పెషల్లీ ఫ్రైడే రోజున మనకి మిడ్ క్యాప్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ 2.4% ఫాల్ అయిందండి. కంపేర్ విత్ ద నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీతో చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్లో చాలా షార్ప్ కరెక్షన్ అనేది మనం ఫ్రైడే రోజు చూడడం జరిగింది. ఎందుకంటే థర్స్డే అండ్ వెడ్నెస్డే మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండైసెస్లో, సెన్సెక్స్లో ఫాలింగ్ ఉన్నప్పటికీ మిడ్ క్యాప్లో స్ట్రాంగ్నెస్ అనేది కనిపించింది. ఫాలింగ్ అనేది అంతగా లేదు. కానీ ఫ్రైడే మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో షార్ట్ ఫాలింగ్ అనేది కనిపించింది. సో ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఫాలింగ్ ఉన్న ఫ్రైడే రోజున ఏ స్టాక్స్ అయితే సస్టైనబిలిటీ చూపించాయో, పాజిటివ్ ర్యాలీ చూపించాయో అండ్ విత్ వాల్యూమ్స్ 100% కంటే ఎబో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయో ఆ స్టాక్స్ని మాత్రమే దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే శారదా క్రాప్కామ్ చూడండి. సో శారదా క్రాప్కామ్లో మీరు వాల్యూమ్స్ చూసినట్టయితే కనుక 303% పాజిటివ్గా మనకి ఎక్కువగా ట్రేడ్ అవ్వడం జరిగింది ప్రీవియస్ డేతో కంపేర్ చేసుకున్నట్టయితే. BSE ప్లస్ NSEలో చూసుకున్నట్టయితే ఓవరాల్గా 36.92 lakhs ట్రేడ్ అవ్వడం జరిగింది, విచ్ ఈస్ 303% హయ్యర్ దెన్ ప్రీవియస్ డే అనమాట. సో ఏ రోజైతే మార్కెట్స్ ఫాలో అవుతున్నాయో, ఏ రోజైతే ఓవరాల్గా అన్ని స్టాక్స్ ఫాలో అవుతున్నాయో అప్పుడు ఏ స్టాక్స్లలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో, ఎక్కువగా వాలిటాలిటీతో ఎక్కువ మంది బై చేస్తూ ఉన్నారో ఆ స్టాక్స్ అనేవి కమింగ్ డేస్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి సో శారదా క్రాప్కామ్ని దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ట్రేడెడ్ పాజిటివ్లీ 3.8% విత్ 379 రూపీస్ అనమాట స్టాక్ ప్రైస్ వచ్చేసి. సో దీంట్లో మీరు చూసినట్టయితే 4 డాట్స్ ఆర్ షోయింగ్ గ్రీన్. ఇది మార్కెట్స్ మోజో అండి. సో మీరు మార్కెట్ మోజోలో చూసినట్టయితే క్వాలిటీ, వాల్యుయేషన్, ఫైనాన్షియల్ ట్రెండ్ అండ్ టెక్నికల్ ట్రెండ్ 4 కంపారిజన్స్ ఉంటాయి, 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ 4 ఫ్యాక్టర్స్లో చూసినట్టయితే శారదా క్రాప్కామ్ అనేది మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో దీంట్లో మీరు స్టాక్ యొక్క అనాలిసిస్ చూడొచ్చు. కంపెనీ యొక్క డెట్ అనేది తగ్గడం జరిగింది ప్రీవియస్ డేస్లో చూసినట్టయితే. అలాగే స్టాక్ టెక్నికల్లీ బుల్లిష్గా ఉంది అండ్ గ్రోత్ చూసినట్టయితే నెట్ ప్రాఫిట్ అనేది 111% పెరగడం జరిగింది, విచ్ ఈస్ పాజిటివ్ అనమాట. డిసెంబర్ 21 యొక్క రిజల్ట్స్లో చూసినట్టయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 111% పెరిగింది. ROCE అనేది 20.9% ఉండడం అనేది విచ్ ఈస్ పాజిటివ్ అనమాట. సో ROE చూసిన అట్రాక్టివ్ వాల్యుయేషన్స్తో ఉంది అండ్ బుక్ వాల్యూతో కంపేర్ చేసుకున్నట్టయితే స్టాక్ అనేది 2.1 ప్రైస్ రేంజ్లో అయితే ఉండడం అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో శారదా క్రాప్కామ్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే కనుక సో దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 3,422.
సో ఆర్ఓసిఈ ఆర్ఓఈ అనేది పాజిటివ్గా ఉంది. 16.8% ఆర్ఓఈ, 23.2% ఆర్ఓసిఈ. సో ఎర్నింగ్ పర్ షేర్ చూసినట్టయితే 33.9 రూపీస్లో కనిపిస్తుంది, విచ్ ఈస్ గుడ్. డెట్ టు ఈక్విటీ చూడండి 0.02 ఉందన్నమాట. సో డెట్ అనేది తగ్గడం జరిగింది ప్రీవియస్ డేస్లో చూసినట్టయితే. సో స్టాక్ యొక్క మూమెంట్ చూసినట్టయితే కూడా మనకి లాస్ట్ ఫ్యూ డేస్లో మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది. ఆల్ టైమ్ హైస్ దగ్గర మనకి ఇప్పుడు స్టాక్ అనేది ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. సో నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే మనకి జమ్నా ఆటో ఇండస్ట్రీస్ అండి. మీకు గుర్తున్నట్టయితే కనుక, మీరు మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టయితే కనుక, మనకి జమ్నా ఆటో అనేది 19 రూపీస్లో నేను పోస్ట్ చేయడం జరిగిందండి. సో 19 రూపీస్లో జమ్నా ఆటో ఇండస్ట్రీస్ ప్రజెంట్ ఇది 113 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 6 టైమ్స్ ఆర్ 7 టైమ్స్ అయ్యిందనుకుంటా. సో మేబీ 190 రూపీస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ 190 రూపీస్ అయితే కనుక 10x మల్టీ బ్యాగర్ అని చెప్పవచ్చు జమ్నా ఆటో ఇండస్ట్రీస్. ఆల్రెడీ ట్రైడెంట్ చూసినట్టయితే కనుక మనకి 5 రూపీస్లో ఉన్న స్టాక్ అని చెప్పేసి మనం పెన్నీ స్టాక్గా ఒక స్పెషల్ వీడియో కూడా చేయడం జరిగింది ప్రీవియస్ డేస్లో, లాస్ట్ ఇయర్ చూసినట్టయితే. సో అది ఇప్పుడు 66 రూపీస్లో ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 13x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి. సో దట్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అనాలిసిస్, ఫైనాన్షియల్ ఫండమెంటల్ అనాలిసిస్. సో ఒకవేళ జమ్నా ఆటో గురించి మీరు స్టాక్ అనాలిసిస్ చూసినట్టయితే కనుక దీని యొక్క వాల్యుయేషన్ అనేది కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది, బట్ రిమైనింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ గుడ్. స్టాక్ యొక్క క్వాలిటీ బాగుంది, ఫైనాన్షియల్ ట్రెండ్ బాగుంది, స్టాక్ యొక్క టెక్నికల్ ట్రెండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. సో సెప్టెంబర్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్ చూసినట్టయితే మనకి స్టాక్ యొక్క నెట్ సేల్స్ అనేవి 88% పెరిగితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 233% పెరిగింది. సో కమింగ్ డేస్లో కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో దీని యొక్క వాల్యూమ్స్ కూడా 122% గ్రేటర్ దెన్ ప్రీవియస్ డే అనమాట. సో లాస్ట్ ఫ్రైడే ఇది 7% ర్యాలీ తీసిన స్టాక్ అండి. సో దీన్ని కూడా మనం ఇందులో సెలెక్ట్ చేయడం. అండ్ థర్డ్ స్టాక్ వచ్చేసి ఏజీఐ ఇన్ఫ్రా అండి. సో ఏజీఐ ఇన్ఫ్రా వచ్చేసి ప్రీవియస్ డేతో కంపేర్ చేసుకున్నట్టయితే 121% వాల్యూమ్స్ పెరగడం జరిగింది, విచ్ ఇస్ 17.44 crore. ఏజీఐ ఇన్ఫ్రా అనేది జస్ట్ వెరీ లో మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండి. సో దీంట్లో వాలిటాలిటీ హెవీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే లో వాల్యూమ్స్తో ట్రేడ్ అయ్యే కంపెనీ. సో దీంట్లో 17.44 మాత్రమే వాల్యూమ్స్ ట్రేడ్ అయ్యాయి, కానీ 8% ర్యాలీ అనేది తీయడం జరిగింది. దీని యొక్క టెక్నికల్ అండ్ ఫండమెంటల్స్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక చాలా బాగున్నాయి, అందుకే దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది కాస్త రిస్కీ ప్లేయర్స్ మాత్రమే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఏజీఐ ఇన్ఫ్రా యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసినట్టయితే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 5 క్వార్టర్స్ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా పాజిటివ్గా ఉన్నాయి. అంతేకాకుండా లేటెస్ట్ ఏదైతే సెప్టెంబర్ 21లో పోస్ట్ చేసిన క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయో దాంట్లో నెట్ ప్రాఫిట్ వచ్చేసి 133% గ్రోత్ అనేది కనిపించడం జరిగింది. సో నెట్ సేల్స్ కూడా పెరగడం అనేది దీంట్లో చూపించడం జరిగింది. అంతేకాకుండా టెక్నికల్లీ బుల్లిష్గా కనిపిస్తుంది. సో దీని యొక్క డీటెయిల్స్ అనేవి మనం స్క్రీనర్లో చూద్దాం. సో ఏజీఐ ఇన్ఫ్రా యొక్క డీటెయిల్స్ మనం చూసినట్టయితే కనుక దీని యొక్క డెట్ అనేది ఓవరాల్గా 41 crores ఉంది. సో 233 crores మార్కెట్ క్యాప్ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ అండి. సో వాలిటాలిటీ అనేది అయితే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, కాకపోతే ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. రిస్క్ టేకర్స్ మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. ప్లెడ్జ్డ్ అనేది లేదు, లో డెట్ ఉన్న కంపెనీ 1 కంటే బిలో ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 72.9% ఉందని చెప్పి, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే 25 టైమ్స్ ఉంటే స్టాక్ యొక్క పీఈ వచ్చేసి కేవలం 8.94 టైమ్స్ మాత్రమే ఉంది, విచ్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో దానివల్ల దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ అండి. ఇది కూడా 6.9% ర్యాలీ అనేది మనకి ఫ్రైడే రోజున చూపించడం జరిగింది, విచ్ ఈస్ వాల్యూమ్స్ ఆల్సో ట్రేడెడ్ హయ్యర్ దెన్ ప్రీవియస్ డే 240%. సో ఓవరాల్గా చూసినట్టయితే 3.18 lakhs వాల్యూమ్స్ అనేవి ట్రేడ్ అవ్వడం జరిగింది ఫ్రైడే రోజున మార్కెట్లో చూసినట్టయితే, బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ కలుపుకున్నట్టయితే. సో ఓవరాల్ స్టాక్ అనాలిసిస్ చూసినట్టయితే మనకి లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో పాజిటివ్ రిజల్ట్స్ని అయితే డిక్లేర్ చేసిన కంపెనీ. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 4.38 crores, నెట్ సేల్స్ అనేవి 54.82 crores లేటెస్ట్ క్వార్టర్లో అయితే ఇది పోస్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఆర్ఓసిఈ అనేది అట్రాక్టివ్గా ఉంది, ఆర్ఓఈ అనేది కూడా అట్రాక్టివ్గా ఉంది. సో ఓవరాల్గా స్టాక్ మార్కెట్ బీటింగ్ పర్ఫార్మెన్స్, లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ చూసినట్టయితే దీని యొక్క స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ 92% హయ్యర్ దెన్ ద యూ కెన్ సీ హియర్ అండి. సెక్టార్తో కంపేర్ చేసుకున్నట్టయితే 77.1% సెక్టార్ అనేది రిటర్న్స్ ఇచ్చినట్టయితే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అనేది 92.63% రిటర్న్స్ ఇచ్చింది. సెన్సెక్స్ చూసినట్టయితే కేవలం 18.97% రిటర్న్స్ ఇచ్చింది.
సో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ అనేది 303 క్రోర్స్ మాత్రమే మార్కెట్ క్యాప్ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ. సో దీంట్లో రిస్క్ అనేది హెవీగా ఉంటుంది. మైక్రో క్యాప్ కంపెనీ కాబట్టి వాలిటాలిటీ అనేది కూడా హై ఉండే ఛాన్సెస్ ఉంది. కానీ వాల్యూమ్స్ అనేవి బాగున్నాయి దీంట్లో. సో రిస్క్ టేకర్స్ మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి రామ్రత్న వైర్స్ అండి. సో రామ్రత్న వైర్స్ అనేది కూడా 491 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ. సో 500 క్రోర్స్ కంటే బిలో ఉన్న 500 క్రోర్స్ కంటే మార్కెట్ క్యాప్ బిలో ఉన్న కంపెనీస్లో రిస్క్ టేకర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లేదంటే మీరు సేఫ్ సైడ్ మంచి బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఇది ఎందుకంటే జస్ట్ ఫ్యూచర్ గ్రోత్ అనేది మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందువల్ల నేను స్టాక్స్ని ఎక్కువగా స్పెసిఫిక్గా స్మాల్ అండ్ మైక్రో క్యాప్లోనే సెలెక్ట్ చేస్తూ ఉంటాను. సో దీంట్లో కూడా సేల్స్ గ్రోత్ అనేది 16% ఉంది. డెట్ అనేది తక్కువగా ఉంది, 1.36 టైమ్స్ డెట్ టు ఈక్విటీ అనేది. సో పీఈజీ రేషియో చూసుకున్నా కూడా బాగుంది. సో దానివల్ల దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా లాస్ట్ ఫ్రైడే రోజున చూసినట్టయితే 12.37% ర్యాలీ తీయడం అనేది మనం మార్కెట్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో దీని యొక్క వాల్యూమ్స్ చూసినట్టయితే కనుక మనకి ఆల్మోస్ట్ 126% హయ్యర్ దెన్ థర్స్డే అనమాట. సో స్టాక్ యొక్క అనాలిసిస్ కంప్లీట్గా మనం ఇక్కడ చూడవచ్చు. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 3.72 టైమ్స్ హైయెస్ట్ ఉందన్నమాట ప్రీవియస్ క్వార్టర్స్తో చూసినట్టయితే. ఏదైతే సెప్టెంబర్ క్వార్టర్లో మనకి పోస్ట్ చేసిందో ఆ రిజల్ట్స్లో చూసినట్టయితే ఆర్ఓసిఈ అనేది 32.54 ఉంది. సో నెట్ సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ అనేది ప్రీవియస్ క్వార్టర్తో చూసుకున్నట్టయితే మనకి 41% పెరగడం అనేది కూడా కనిపిస్తుంది. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జిఎన్ఎఫ్సి అండి. సో గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్స్ కంపెనీలో చూసినట్టయితే మనకి ఆల్ 4 ఫ్యాక్టర్స్ ఆర్ షోయింగ్ హియర్ గ్రీన్ అనమాట. క్వాలిటీ అండ్ వాల్యుయేషన్ అండ్ ట్రెండ్ చూసినట్టయితే చూడండి మనకి అన్నింటిలో బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎంఏసిడి, ఆర్ఎస్ఐ, బొల్లింగర్ బ్యాండ్స్, జస్ట్ కేఎస్టీలో మైల్డ్లీ బేరిష్ అండ్ డౌ థియరీలో లాంగ్ టర్మ్ మంత్లీ చూసినట్టయితే మైల్డ్లీ బేరిష్ కనిపిస్తుంది. రిమైనింగ్ ఆల్ ఆర్ షోయింగ్ యాజ్ గుడ్ బుల్లిష్ ట్రెండ్ అనమాట. సో స్టాక్ యొక్క క్వాలిటీ చూసినట్టయితే కూడా గుడ్ ఉంది అండ్ వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఫైనాన్షియల్ ట్రెండ్లో చూసినట్టయితే కూడా అవుట్ పర్ఫార్మింగ్ అనేది మనకి కనిపిస్తుంది. 1 ఇయర్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే 122% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి. ఈ సెక్టార్లో చూసినట్టయితే మిగతా స్టాక్స్ యావరేజ్లీ చూసుకున్నట్టయితే 46% రిటర్న్స్ ఇస్తే ఈ స్టాక్ అనేది మనకి ఆల్మోస్ట్ సెక్టార్తో చూసుకున్నట్టయితే 76% హయ్యర్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సెన్సెక్స్తో చూసుకున్నట్టయితే 104% హయ్యర్ రిటర్న్స్ని అయితే మనకి గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్స్ కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ ఫ్రైడే రోజున నెగటివ్గా ట్రేడ్ అయినప్పటికీ మనకి వాల్యూమ్స్ పరంగా 47% హయ్యర్గా ఉండడం అనేది, అంతేకాకుండా దీని యొక్క క్వాలిటీ అనేది వాల్యుయేషన్స్ అనేవి పాజిటివ్గా ఉండడం వల్ల దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ గుజరాత్ నర్మదా యొక్క డీటెయిల్స్ని మనం స్క్రీనర్లో చూద్దాం. సో డివిడెంట్ ఈల్డ్ అనేది 1.6% ఉన్న స్టాక్ అండ్ ఆర్ఓసిఈ 16%, ఆర్ఓఈ అనేది 12% ఉన్న స్టాక్ యొక్క డెట్ చూడండి జస్ట్ 10.9 క్రోర్స్ అండి. ఆల్మోస్ట్ జీరో డెట్ ఉన్న కంపెనీ. 7,528 క్రోర్స్ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అనమాట. సో గ్రోత్ పరంగా చూసుకున్నట్టయితే లాస్ట్ 1 ఇయర్లోనే ఆల్రెడీ 122% రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి కాస్త కన్సాలిడేషన్ ఫేజ్ 1 to 2 months ఉండే ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఫర్దర్గా ఫ్యూచర్ గ్రోత్ అయితే బ్రైట్గా ఉండే ఛాన్సెస్ అయితే గుజరాత్ నర్మదాలో కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పనామా పెట్రోకెమికల్స్ అండి. ఇది కూడా నెగిటివ్గా ట్రేడ్ అయిన కంపెనీ బట్ సెలెక్టెడ్ బికాజ్ దీని యొక్క ఫండమెంటల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఆర్ఓసిఈ చూడండి 34% అనేది కనిపిస్తుంది. ఆర్ఓఈ చూసినట్టయితే 27% అనేది కనిపిస్తుంది. ప్రాఫిట్ వేరియేషన్ లాస్ట్ 5 yearsలో చూసినట్టయితే 40% కనిపిస్తుంది. సేల్స్ గ్రోత్ అనేది 5 years 14% గ్రోత్గా కనిపిస్తుంది. సో డెట్ అనేది కేవలం 49 crores మాత్రమే డెట్ ఉన్న కంపెనీ. డెట్ టు ప్రాఫిట్ 0.37% అండ్ డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే 0.07 టైమ్స్ అనేది కనిపిస్తుంది. సో స్టాక్ యొక్క పీఈ చూసినట్టయితే 7.96 టైమ్స్ కనిపిస్తుంది. ఇండస్ట్రీ పీఈ చూసినట్టయితే 12.2 టైమ్స్ కనిపిస్తుంది. సో పనామా పెట్రోకెమికల్స్ అనేది లాస్ట్ ఫ్యూ మంత్స్లోనే చాలా మంచి ర్యాలీ అనేది చూపించిన కంపెనీ. స్టాక్ యొక్క ట్రెండ్ చూద్దాం మనం. యాక్చువల్గా ప్రైస్ యొక్క ట్రెండ్ చూసినట్టయితే లాస్ట్ 1 yearలో 215% రిటర్న్స్ ఇచ్చిందండి. ఈ సెక్టార్లో మిగతా అన్ని కంపెనీస్ యొక్క యావరేజ్ రిటర్న్స్ చూసినట్టయితే మనకి కేవలం 6% కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే పనామా పెట్రోకెమికల్స్ అనేది 215% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ లాస్ట్ 1 yearలో చూసుకున్నట్టయితే, విచ్ ఈస్ వెరీ గుడ్ అండి. 1 monthలో చూసినట్టయితే 25% రిటర్న్స్ ఇచ్చింది. సెన్సెక్స్ అనేది కేవలం 4% రిటర్న్స్ ఇచ్చింది. సో సెన్సెక్స్తో చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 196% అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తే
సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 209% అవుట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ స్టాక్లో కనిపించడం జరిగింది బికాజ్ ఆఫ్ ఫండమెంటల్లీ వాల్యుయేషన్స్ అనేవి గుడ్ ఉన్నాయి కాబట్టి. సో మీరు ఇక్కడ 4 డాట్స్ చూసినట్టయితే క్వాలిటీ పరంగా మనకి యావరేజ్గా కనిపించినప్పటికీ టెక్నికల్లీ బుల్లిష్గా ఉంది, ఫండమెంటల్లీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ అనేది బాగుంది, అలాగే వాల్యుయేషన్ కూడా స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అట్రాక్టివ్ ఎట్ 306 రూపీస్ అనేది మనకి ఇక్కడ మార్కెట్ మోజోలో కనిపిస్తుంది. సో ఎయిత్ స్టాక్ వచ్చేసి వినైల్ కెమికల్స్ అండి. వినైల్ కెమికల్స్ అనేది కూడా లాస్ట్ ఫ్రైడే చూసినట్టయితే మనకి 3.9% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది, విచ్ ఈజ్ క్లోజ్ డేట్ 293 రూపీస్. అండ్ ప్రీవియస్ డేతో కంపేర్ చేసుకున్నట్టయితే 178% హైయెస్ట్ వాల్యూమ్స్ ట్రేడ్ అవ్వడం అయితే మనకి బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో కనిపిస్తుంది. స్టాక్ యొక్క అనాలిసిస్ చూసినట్టయితే డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 0.7 టైమ్స్ తగ్గడం అనేది కనిపిస్తుంది. స్టాక్ యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసినట్టయితే లాస్ట్ 5 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా పోస్ట్ చేయడం జరిగింది. డిసెంబర్లో లేటెస్ట్ క్వార్టర్లో చూసినట్టయితే దీని యొక్క నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ 206% పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో టెక్నికల్లీ స్టాక్ అనేది బుల్లిష్గా ఉంది. అంతేకాకుండా స్టాక్ యొక్క 1 ఇయర్ రిటర్న్స్ చూసినట్టయితే కనుక మనకి ఆల్మోస్ట్ 135% రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మిగిలిన కెమికల్ సెక్టార్ యొక్క స్టాక్స్ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే మనకి 1 ఇయర్లో 81% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్ అనేది సెక్టార్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 53% హయ్యర్ గాను, అండ్ సెన్సెక్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 116% హయ్యర్ గాను రిటర్న్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క డీటెయిల్స్ అనేవి మనం చూసినట్టయితే కనుక వినైల్ కెమికల్స్ యొక్క డెట్ అనేది కేవలం 49 lakhs మాత్రమే ఉందండి. సో జీరో డెట్ ఆల్మోస్ట్ చెప్పవచ్చు. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది 538 crores ఉంది. సో ఇట్ ఈస్ స్టిల్ వీ కెన్ క్యాలిక్యులేట్ యాజ్ ఏ మైక్రో క్యాప్ కంపెనీ. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 294 దగ్గర ఉంది. స్టాక్ యొక్క పీఈ అనేది 22 times అనేది కనిపిస్తుంది. ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే మనకి 43 times ఉంది, విచ్ ఈజ్ 50% డిస్కౌంటెడ్ ప్రైస్ అని మనం చెప్పవచ్చు. పీఈజీ రేషియో అనేది 1.67 times అనేది కనిపిస్తుంది. సో స్టాక్ యొక్క డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసినట్టయితే 0.04 అండి. అంటే 1 quarter యొక్క ప్రాఫిట్స్ అనేవి మోర్ దెన్ ఎనఫ్ టు క్లియర్ ద డెట్స్ అనమాట. సో 1 crore కూడా డెట్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పవచ్చు. సో స్టాక్ యొక్క ట్రెండ్ అనేది కూడా మనకి పాజిటివ్గా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హర్యానా షిప్ బిల్డర్స్ అండి. సో హర్యానా షిప్ బిల్డర్స్ గురించి మీరు మన ఛానల్లో చూసినట్టయితే ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆల్మోస్ట్ జూన్లో 100 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఆగస్ట్ వరకు చూసినట్టయితే 147 రూపీస్ వరకు అయితే ర్యాలీ తీయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ స్టాక్లో కాస్త కరెక్షన్ అనేది కనిపించింది. సో ప్రజెంట్ చూసినట్టయితే స్టాక్ యొక్క ప్రైస్ అనేది 111 రూపీస్లో కనిపిస్తుంది. ఇది ఫ్రైడే రోజున చూసినా కూడా మనకి 9.94% పాజిటివ్గా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ప్రీవియస్ డేతో వాల్యూమ్స్ కంపేర్ చేసుకున్నట్టయితే 207% పాజిటివ్గా అయితే హయ్యర్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో స్టాక్ యొక్క డాటా అనేది తక్కువగా ఉండడం వల్ల సో దీని యొక్క అనాలిసిస్ అనేది అయితే మార్కెట్స్ మోజోలో చూపించడం లేదు. సో సైజ్ ఆఫ్ ద కంపెనీ ఆపరేషన్స్ ఈజ్ టూ లో టు డిటర్మైన్ ద క్వాలిటీ అని చెప్పేసి అయితే దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీని యొక్క డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ స్క్రీనర్లో చూడవచ్చు. సో స్టాక్ అయితే ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, అందువల్లనే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో డెట్ చూడండి కేవలం 1.55 crores అండి, విచ్ ఈజ్ వెరీ మైక్రో క్యాప్ కంపెనీ. 69 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండి. సో ఇది 147 52 వీక్ హై. సో ఇప్పుడు కమింగ్ డేస్లో అయితే 52 వీక్ హైని బ్రేక్ చేస్తుంది అనుకుంటూ ఉన్నాను. సో రిస్క్ టేకర్స్ అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో డెట్ అనేది తక్కువగా ఉంది, ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0గా ఉంది, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ అనేది 0.34 ఉంది, ఆర్ఓఈ ఆర్ఓసి అనేది 7.5 అండ్ 12.8గా కనిపిస్తుంది. స్టాక్ యొక్క పీఈ చూసినట్టయితే 5.71, విచ్ ఈజ్ వెరీ లో పీఈ కంపేర్ విత్ ద ఇండస్ట్రీ పీఈ. ఇండస్ట్రీ పీఈ చూసినట్టయితే మనకి 15.4% అనేది 4 times అనేది కనిపిస్తుంది. సో దీనివల్ల దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూసినా కూడా మనకి ఆల్మోస్ట్ 189 రూపీస్ కనిపిస్తుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే కూడా బిలో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ చూసినట్టయితే ఇండోటెక్ ట్రాన్స్ అండి. సో ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ. సో స్టాక్ యొక్క ఓవరాల్ అనాలిసిస్ చూసినట్టయితే మనకి కంపెనీ అనేది లో డెట్ ఉన్న కంపెనీ. సో లేటెస్ట్ 3 quartersలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ని పోస్ట్ చేసిన కంపెనీ. అండ్ లాస్ట్ క్వార్టర్లో చూసినట్టయితే 246% నెట్ ప్రాఫిట్ని పాజిటివ్గా పోస్ట్ చేసిన కంపెనీ. సో ఇండోటెక్ ట్రాన్స్ అనేది 286లో క్లోజ్ అయింది, విచ్ ఈజ్ 9.6% పాజిటివ్. సో ఇది కూడా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయిన కంపెనీ. అండ్ బీఎస్సీ ఎన్ఎస్సీలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 7.32 lakhs షేర్స్ అనేవి ట్రేడ్ అవ్వడం జరిగింది, విచ్ ఈజ్ హయ్యర్ దెన్ ద ప్రీవియస్ డే, ఆల్మోస్ట్ 218% అనమాట. సో స్టాక్ యొక్క 1 year పర్ఫార్మెన్స్ చూసినట్టయితే కనుక మనకి ఆల్మోస్ట్ ఇది 1 yearలో మనకి 182% రిటర్న్స్ ఇచ్చింది. దిస్ సెక్టార్ హ్యాస్ గివెన్
51% రిటర్న్స్ అనమాట. సెన్సెక్స్ చూసుకున్నట్టయితే మనకి 18% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం చూసినట్టయితే కనుక, సో ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే మనకి డెట్ అనేది కేవలం 1.95 క్రోర్స్గా కనిపిస్తుంది. స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్టయితే 303 క్రోర్స్గా కనిపిస్తుంది. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 13.4 రూపీస్గా కనిపిస్తుంది. ROE అనేది తక్కువగా ఉన్నప్పటికీ కంపేర్ విత్ ద ఇండస్ట్రీ పీఈ చూసినట్టయితే లోయెస్ట్ స్టాక్ పీఈ అనేది మనకి ఇక్కడ 21 టైమ్స్ కనిపిస్తుంది. ఇండస్ట్రీ పీఈ 31 టైమ్స్ ఉందన్నమాట. సో స్టాక్లో ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ ఉన్నప్పటికీ 40%, స్టాక్ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది 75% ఉంది కాబట్టి స్టాక్ని అయితే పాజిటివ్గానే నేను చూస్తూ ఉన్నాను. సో ప్రమోటర్ హోల్డింగ్ అనేది చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ చూసినా కూడా పాజిటివ్గానే ఉంది. 0.65% అనేది నెగిటివ్గా అయితే లేదు. సో ప్రమోటర్స్ ప్లేట్ చేస్తున్నప్పటికీ స్టాక్స్లో అయితే బై చేస్తూ ఉన్నారు, సెల్ అయితే చేయట్లేదు, వాళ్ళైతే ఎగ్జిట్ అయితే అవ్వట్లేదు అనమాట. సో దిస్ ఈజ్ ద ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ట్రేడింగ్ ఎట్ 52 వీక్ హై అనమాట. సో అందువల్ల ఈ స్టాక్ను కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా దీస్ ఆర్ ద 10 స్టాక్స్ అండి. సో ఈ 10 స్టాక్స్ యొక్క డీటెయిల్స్ని అయితే ఒక స్మాల్ క్యాప్లో యాడ్ చేయాలనుకున్నాను, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వర్ ట్రేడింగ్ ఓన్లీ ఇన్ ద BSE, అందువల్ల యాడ్ అయితే చేయలేకపోయాను. సో ఒక లిస్ట్ అయితే ఎక్సెల్ షీట్లో విత్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ ప్రిపేర్ చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. యూ కెన్ సీ దట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. అండ్ పెన్నీ స్టాక్స్ గురించి చాలామంది అడిగారు. పెన్నీ స్టాక్స్ అండ్ 50 రూపీస్ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్స్ గురించి ఒక పోర్ట్ఫోలియో చేయండి అని చెప్పేసి. సో హోప్ఫుల్లీ ఆఫ్టర్ ద బడ్జెట్ సెషన్స్ ఐ విల్ ట్రై టు మేక్ ఏ గుడ్ పోర్ట్ఫోలియో ఇన్ పెన్నీ స్టాక్స్ అండి. ఎందుకంటే 5 రూపీస్ ట్రైడెంట్ అనేది 66 రూపీస్ అవ్వడం అనేది చాలామందికి చాలా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ సో అట్లాంటి స్టాక్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ ఒక 10-15 స్టాక్స్ని సెలెక్ట్ చేసి దాంట్లో 1-2 స్టాక్స్ అనేవి మల్టీ బ్యాగర్ అయినా కూడా మనకి మంచి రిటర్న్స్ని అయితే గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద మార్కెట్ అండి. సో whoever remaining invested will gain in the market అనమాట. That's it for today. Thank you. Good luck. Jai Hind.